నమస్తే 2024 మాస ఫలితాల్లో డిసెంబర్ మాసంలో వృషభ రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. వృషభ రాశి వారికి కొంత స్పిరిచువల్ థాట్స్, తర్వాత ధార్మిక విషయాల పట్ల ఎక్కువగా ఆసక్తి ఈ మాసంలో పెరుగుతూ ఉందన్నమాట వృషభ రాశి వారి సిచ్యువేషన్స్. కానీ ఆర్థిక పరిస్థితులు అంత పాజిటివ్గా ఉండవు. అంటే రావాల్సిన మనీ కానీ కొంచెం డిలే అయ్యే సిచ్యువేషన్స్ ఉంటాయి. కాబట్టి ఖర్చులు పెట్టేటప్పుడు, ఎవరికైనా మనీ ఇచ్చేటప్పుడు వృషభ రాశి వారు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక సంతాన విషయాల్లో కొంత శ్రద్ధ పెట్టండి. ఎవరైతే సంతానం కోరుకుంటున్నారో వాళ్ళు జ్యోతిష్యపరమైన పరిహారాలు, అంటే జాతక దోషము ఏదైనా ఉన్నట్టయితే సంతానం ఆలస్యం అవుతున్న వాళ్ళకి జ్యోతిష్య పరిహారాలు చేసుకుంటే మంచిది. ఆల్రెడీ సంతానం ఉన్నవాళ్ళు కొంత వాళ్ళ విద్య పట్ల, వాళ్ళ యొక్క ప్రవర్తన పట్ల శ్రద్ధ వహించాలి, హెల్త్ పట్ల శ్రద్ధ వహించాలన్నమాట. అలాగే ఏవైతే కోర్టు కేసెస్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. జాబ్స్ ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళకి కొంత డిసప్పాయింట్మెంట్ డిసెంబర్ 4th, 5th వీక్స్లో కొన్ని డిసప్పాయింట్మెంట్స్ ఉన్నాయి. 1st, 2nd వీక్స్లో కొంత అనుకూలంగా ఉండొచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి మనకి 1st వీక్ వచ్చి 1st to 7th వరకు, 7 to 14 2nd వీక్ ఉంటుంది, 14 to 22nd 3rd వీక్ ఉంటుంది, 22nd to 28 4th వీక్ ఉంటుంది అన్నమాట. సో కాబట్టి ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి లాస్ట్ వీక్స్లో ఇబ్బంది ఉంది. 1st, 2nd వీక్స్లో కొంత పాజిటివ్ రిజల్ట్స్ చూడొచ్చని మనం చెప్పుకున్నాం. ఇంకా కమ్యూనికేషన్ అనేది చాలా బాగా పెరుగుతుంది. నైబర్స్తో కానీ, చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కానీ కమ్యూనికేషన్ అనేది చక్కగా చేస్తారు. అలాగే ఎవరైతే సోదరులు ఉంటారో, బ్రదర్స్ ఉంటారో వాళ్ళతో కొంత కమ్యూనికేషన్ చేసేటప్పుడు, కొన్ని మాటలు మాట్లాడేటప్పుడు యుద్ధ వాతావరణము వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడే పరిస్థితి ఉంటుంది. అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. అలాగే నూతన వ్యాపార ప్రయత్నాలు చేసేవారికి వీరి ప్రయత్నాలు 5 వారాల్లో కూడా, డిసెంబర్ 5 వారాల్లో కూడా మంచి సత్ఫలితాలను ఇచ్చే విధంగా ఉంటుంది. అలాగే హెల్త్ విషయానికి వస్తే జీవిత భాగస్వామి ఆరోగ్యం అన్నది 1st, 2nd వీక్స్లో కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే 4 వారాలు 5 వీక్స్లో కూడా మీ హెల్త్ కానీ, మీ జీవిత భాగస్వామి హెల్త్ కానీ కొంత కేర్ తీసుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఖర్చులన్నీ కూడా అదుపులో ఉంటాయి వృషభ రాశి వారికి. మరి వృషభ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాల్లో ముఖ్యంగా దక్షిణామూర్తి ఆరాధన కానీ, దక్షిణామూర్తి శ్లోకం చదవడం అనేది చక్కగా మనకి ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఇలాంటి విషయాల్లో కొంత ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. అయితే డేట్స్ వైజ్ చూద్దాము వృషభ రాశి వారికి ఎలా ఉందో. డిసెంబర్ 1st, 2nd, 3rd, 4th, 5th ఈ డేట్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. ఈ డేట్స్లో ముఖ్యంగా తండ్రి వైపు బంధుత్వము, అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కొన్ని శుభవార్తలు ఈ సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ 6, 7 డేట్స్లో కొంత బిజినెస్ ట్రాన్సాక్షన్స్, కొంత ప్రాఫిటబుల్గా ముందుకెళ్ళడం, బిజినెస్కి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవటము, ఇలాంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. 8, 9 డేట్స్లో కొంత మానసిక ఆందోళన ఉండొచ్చు. కానీ దైవపరమైన విషయాల్లో ఇంట్రెస్ట్ ఉంటుంది అని మనం చెప్పుకున్నాం. కాబట్టి 8, 9 డేట్స్లో కొంత స్పిరిచువల్ థాట్స్ అవి చేయటము, గుళ్ళు గోపురాలని సందర్శించడము ఇది ఉంటుంది. అయితే ఈ డేట్స్లో ముఖ్యంగా మనకి ఏంటంటే విశ్రాంతి తక్కువగా ఉంటుంది. కాబట్టి విశ్రాంతికి కొంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది. 10, 11 డేట్స్ పాజిటివ్ డిసిషన్స్ తీసుకుంటారు. 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21 ఈ డేట్స్ అన్నీ కూడా మళ్ళీ మనకి పాజిటివ్గా ఉన్నాయి. పాజిటివ్ రిజల్ట్స్, పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అయితే కనిపిస్తుంది వృషభ రాశి వారికి. ఇంకా 24, 25 డేట్స్ మేజర్ డిసిషన్స్ అయితే తీసుకోకండి. 26, 27, 28, 29, 30, 31 ఈ డేట్స్ అన్నీ కూడా మళ్ళీ మనకి పాజిటివ్గా ఉన్నాయి వృషభ రాశి వారికి. మేజర్లీ ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి వృషభ రాశి వారని మనం తెలుసుకున్నాము. చేసుకోవాల్సిన పరిహారాలు కూడా తెలుసుకున్నాం. కాబట్టి స్వస్తి.